ఇప్పటికే మీరు జగన్నాథుని యొక్క పూరి జగన్నాథ ఆలయానికి సంబంధించినటువంటి మొదటి భాగాన్ని వినుంటారు. సో ఇన్ కేస్ ఎవరైనా సరే వినకుండా ఉంటే ఫస్ట్ ఆ పార్ట్ని చూసి సెకండ్ పార్ట్కి అయితే రండి అనమాట. ఎందుకంటే అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇది మొత్తం కూడా ఒకటే కదా. సో ఫస్ట్ టైం ఎవరైనా సరే ఈ ఛానల్ చూస్తుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇంతకీ మరి పూరి జగన్నాథ ఆలయంలో ఒక చక్ర తీర్థంలో మనకి దుంగ అనేది దొరికింది. అంటే ఒక దారు దొరికింది, దుంగ, పెద్ద చక్క దుంగ. సో ఆ దుంగ అనేది ఏంటంటే ఇంద్రద్యుమ్నుడు ఎంత ట్రై చేసినప్పటికీ, వాళ్ళ పరివారం ఏనుగులు ఎంత ట్రై చేసినప్పటికీ కూడాను ఆ దుంగ అనేది రాలేదనమాట. సో ఏంటి ఆ దొంగ రాలేదని కానీ చూసుకున్నట్లయితే మనకి అప్పుడు స్వామివారి గొంతులో ఆకాశవాణి అనేది వినిపిస్తుంది. సో నువ్వు ఎప్పుడైతే ఆ విశ్వవసుని శిక్షించావు, ఎందుకంటే అతను నాకు ఎన్నో సంవత్సరాలుగా పూజలు చేస్తున్నాడు, అటువంటి విశ్వవసుని నువ్వు శిక్షించావు కాబట్టి ఆ విశ్వవసు వచ్చి తాకితేనే నేను ఇక్కడ నుంచి కదులుతాను అని చెప్తాడనమాట. సో ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే ఇందాక మొదటి భాగంలో చెప్పినట్టు రాజువారికి రజోగుణం అనేది ఉండేది. అంటే ఒక స్వార్థం ఉండేది, నేనే యూనిక్గా ఉండాలి, నేనే అందరికంటే గొప్పగా ఉండాలి అనేసి. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయింది, తన జైల్లో పెట్టినటువంటి ఖైదీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళు పట్టుకుని తెచ్చుకోరావాల్సిన పరిస్థితి. ఎందుకంటే విశ్వవసుని చాలా శిక్షించాడు అనమాట రాజు. సో ఇప్పుడు ఏంటంటే ఆ విశ్వవసు వచ్చి టచ్ చేస్తే కానీ రాదన్నమాట ఇప్పుడు ఆ దొంగ. సో అందువల్ల ఏం చేస్తాడు, తప్పదు, ఈగో మొత్తాన్ని పక్కన పెట్టేసి మొత్తం మీద ఇంద్రద్యుమ్నుడు వెళ్ళి విశ్వవసుకి విషయం మొత్తం చెప్తాడనమాట. సో అప్పుడు కూడా విశ్వవసు కూడా ఫీలింగ్ హ్యాపీ, ఎందుకంటే స్వామి వారు కూడా నన్ను గుర్తుపెట్టుకున్నారు, నేను చేసినటువంటి పూజలకి ఫలితం అనేది ఉంది. సో మొత్తం నా స్వార్థం పోయింది, రాజు వచ్చి అడిగాడు. సో మొత్తానికి ఇది ఏంటంటే సమాజం కోసం కాబట్టి నేను వస్తానని చెప్తాడనమాట. సో మొత్తం మీద విశ్వవసు వచ్చి ఎప్పుడైతే భక్తితో అలా ఆ దొంగను తాకుతాడో వెంటనే చాలా ఈజీగా అది బయటకు వచ్చేస్తుంది అనమాట ఆ దొంగ. సో ఆ దొంగను తీసుకొచ్చి మొత్తం మీద రాజుగారి ఆ కోట ఏదైతే ఉందో దాన్ని పెడతారు. ఇక మరి దాన్ని చెక్కాలి కదా, లైక్ ఏంటంటే ఒక శిల్పంలానో ఒక బొమ్మలానో చేయాలి కదా, ఎవరైనా సరే కార్పెంటర్స్ కావాలి. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను అక్కడికి వచ్చేసి ఆ ఉలి ఎప్పుడైతే ఆ చెక్క దొంగ మీద పెడుతున్నా ఆ ఉలి విరిగిపోవడం మొదలైందనమాట. సో ఎంతమంది గొప్పగా చెక్కే వాళ్ళు ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఉలి పెట్టంగానే ఆ దారు మీద వెంటనే ఆ ఉలి అనేది విరిగిపోవడం మొదలైంది. సో అప్పుడు గుండీచా కూడా చాలా ఫీల్ అయింది అనమాట, చాలా బ్యాడ్ ఫీలింగ్ అనమాట. ఏంటిది, ఒక మంచి పని చేద్దాం అనుకుంటే ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి అనేసి. సో అప్పుడే వస్తాడనమాట అనంత మహారాణా అనేసి ఒక వ్యక్తి. సో ఈ అనంత మహారాణా అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా తెలియదు. సో కొంతమంది ఏం చెప్తారంటే ప్రాచీన కథలో ఉన్నటువంటి పుస్తకాల ప్రకారం సో అతనే బ్రహ్మ అని కొందరు అంటారు. కొంతమంది ఏంటంటే ద్వారకా నగరాన్ని నిర్మించినటువంటి ఒక విశ్వకర్మ అని కూడా చెప్తారనమాట. సో విశ్వకర్మనే అలా ఆ రూపంలో వచ్చారనేసి. సో ఈ అనంత మహారాణా ఏం చేస్తాడంటే ఈ దొంగని నన్ను ఒక గదిలో పెట్టేయండి, ఒక 21 days ఎవరు ఈ పక్క రావద్దు అండ్ ఎవరు కూడా తలుపులు తెరవద్దు, నాతో ఎవరు కూడా మాట్లాడొద్దు, కేవలం ఈ దొంగలు నేను మాత్రమే ఒక రూమ్లో నన్ను వదిలేయండి, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్తాడు. సో ఈ అనంత మహారాణాని సపరేట్గా ఒక రూమ్లో పెట్టి ఆ దొంగని అక్కడ వదిలేస్తారనమాట. సో స్వామివారు చెప్పినప్పటికీ దొంగ అయినప్పటికీ కూడాను ఎంతో నమ్మకం, అంటే అక్కడ పెట్టిన వాళ్ళు ఉలి ఎవరు పెట్టినా విరిగిపోతుంది కాబట్టి ఇంకా ఛాన్స్ ఇవ్వాలి, తప్పదు. సో అందువల్ల ఏంటి అనంత మహారాణాని ఆ దొంగని ఒక రూమ్లో పెట్టి అలా లాక్ చేస్తారనమాట. ఇలా కొద్ది రోజులు గడుస్తుంది. లైక్ ఒక 4 to 5 days అయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అట్లీస్ట్ ఎవరైనా చెక్కుతున్నారు అనుకోండి, ఆ సౌండ్ అయినా మనకు వస్తుంది, చెక్క కాబట్టి ఇంకా సౌండ్ అనేది ఎక్కువగా రావాలి. బట్ ఈ మహారాణి గుండీచా గారు ఎవరైతే ఉన్నారో సో ఇవి ఏంటంటే ఆ చుట్టుపక్కల పోతున్నా ఎక్కడ కూడా శబ్దం అనేది వినిపించలేదు. అసలు లోపల మనిషి ఉన్నాడా లేదా, లేదంటే ఈ 4-5 రోజులు అయిపోయింది కదా, మేబీ ఆహారం లేక మేబీ చనిపోయాడేమో, సో ఎలాగైనా సరే అతనికి ఆహారమైనా అందిస్తే మేబీ అతను పనిచేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి ఇంద్రద్యుమ్నుడి దగ్గరికి వెళ్ళి చెప్తుందనమాట. లోపల నాకేం శబ్దాలు వినిపించట్లేదు, మరి చెక్కుతున్నారా లేదా అని డౌట్లో అడుగుతుంది. కానీ ఇంద్రద్యుమ్నుడు చెప్తాడనమాట, వద్దు, అతను చెప్పాడు 21 రోజులు డిస్టర్బ్ చేయొద్దని. సో మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం అంటే ఒకవేళ మనిషి చనిపోతే ఎంతైనా తల్లి కదా, లైక్ అంటే ఒక లేడీ కదా, వాళ్ళకి ఉంటుంది అవతల వాళ్ళ ఆకలి వాళ్ళకే బాగా తెలుస్తుంది కాబట్టి. సో ఆమె చెప్తుంది అనమాట, లేదు ఎలాగైనా సరే లోపల ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాలి అని. మొత్తం మీద 21 రోజులు అని చెప్పినప్పటికీ కూడా దానికి విరుద్ధంగా మొత్తం మీద తలుపులు తెరవడం జరుగుతుంది. సో అప్పుడే అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు, ఇప్పుడు మనం పూరి జగన్నాథ క్షేత్రంలో మనం చూస్తున్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అటువంటి విగ్రహాలు అక్కడ తయారై ఉంటాయన్నమాట. సో అక్కడ ఏంటంటే పూర్తిగా శరీరం ఉండదు, కేవలం సగం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే 21 రోజులు కానీ సమయం ఇచ్చుంటే మేబీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పూరి జగన్నాథ ఆలయం వేరేలా ఉండేదేమో. కానీ చాలా తక్కువ టైంలో వాళ్ళు చూడేసరికి అక్కడ కేవలం తలని మాత్రమే చెక్కి చేతులు కూడా ఫుల్గా లేకుండా ఆఫ్ మాత్రమే ఉంటాయన్నమాట. అండ్ అలానే అప్పటి వరకు ఉన్నటువంటి విగ్రహాలతో కంపేర్ చేసి విగ్రహానికి చాలా పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి, చాలా పెద్ద కళ్ళు ఉంటాయి అనమాట. సో సగం చేతులు లేకపోవడం, మొండెలు లేకపోవడం, కళ్ళు కూడా పెద్దగా ఉండవు. ఇవన్నీ చూసినటువంటి ఇంద్రద్యుమ్నుడికి చాలా బాధ కలుగుతుంది. అంటే అప్పటి వరకు ఎన్నో విగ్రహాలు చూస్తుంటారు కదా రాజు, సో ఏంటిది ఇలా ఉంది ఏంటి, నేను అసలు ఏదో అనుకున్నాను ఇలా జరిగింది ఏంటి చాలా బాధపడతాడు అనమాట. అంటే 21 రోజులు టైం ఇచ్చి ఉంటే మేబీ ఛాన్స్ ఉండేదేమో, ఇంకా బాగా విగ్రహాలు బాగా వచ్చేవేమో. సో ఇలా మధ్యలో తిరగడం వల్ల ఇలా జరిగిందని చాలా బాధపడుతున్నప్పుడు నారదుడు వారు వచ్చి చెప్తారనమాట, సో ఇది కేవలం దైవ నిర్ణయం, ఇది ఇలానే జరగాలని రాస్తుంది, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు.
సో మొత్తానికి దీనికి సంబంధించినటువంటి గుడి ఆలయ ప్రారంభం చెయ్యి అని నారదుడు చెప్పడంతో సో దీనికి ప్రారంభించడానికి ఒక అర్చకుడు కావాలి కదా. సో అందువల్ల ఏంటంటే అప్పుడున్న వాళ్ళల్లో ఇప్పుడంటే మనకి దేవుళ్ళని మన పుస్తకాల్లో చూస్తున్నా కానీ అప్పుడు వాళ్ళంతా దేవుళ్ళతోనే కలిసి ఉండేవాళ్ళు అనమాట. సో అందువల్ల ఏంటంటే బ్రహ్మ దగ్గరికి వెళ్ళి పిలుద్దాం అనుకుంటాడు. అంటే బ్రహ్మ ద్వారా అర్చకత్వం చేయిస్తే మేబీ ఇంకా మంచిదేమో అనుకుని బ్రహ్మలోకానికి నారదుడితో కలిసి వెళ్దాం అనుకుంటాడు. అప్పుడు గుండీచ ఆపుతుందనమాట, బ్రహ్మలోకం వెళ్తున్నారా వద్దు అనేసి. ఎందుకు, నేను ఎంతసేపు కొద్దికాలమే కదా వెళ్ళేసి వస్తాను అంటాడు. సో మొత్తానికి గుండీచాని ఒప్పించి నారదుడు ఇంద్రద్యుమ్నుడు కలిసి బ్రహ్మలోకానికి వెళ్తారు. సో బ్రహ్మలోకానికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు. సో బ్రహ్మ కూడా నేను వస్తానని చెప్తాడు అనమాట. మొత్తానికి ఇంద్రద్యుమ్నుడు తిరిగి భూమి మీదకి వచ్చేసరికి మొత్తం అంటే తను ఉన్నటువంటి కాలం కూడా మొత్తం మారిపోయి ఉంటుందన్నమాట. ఎన్నో యుగాలు దాటి జరిగిపోయి ఉంటుందన్నమాట. బ్రహ్మలోకంలో మనం కానీ చూసుకున్నట్టయితే అక్కడ కేవలం ఒక 5 నిమిషాలు గడిపినా సరే ఈ భూమి మీద కొన్ని వేల సంవత్సరాలు అనేవి గడిచిపోతాయి. అలా కొన్ని యుగాలు గడిచిపోయి ఈ ఇంద్రద్యుమ్నుడి వంశం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఎవరు కనిపించరు అనమాట. అసలు గుండీచా ఏమైంది, అసలు ఏం జరిగింది అనేటటువంటి ఆలోచనలో చాలా కన్ఫ్యూజన్లో ఉంటాడు. లైక్ మనకి ద ఫస్ట్ అవెంజర్లో కెప్టెన్ అమెరికా ఎలాగైతే 70 సంవత్సరాలు ఐస్లో కూరుకుపోయింది మళ్ళీ బయటకు వచ్చాక ఎలా అయితే ఆశ్చర్యంగా చూస్తాడో, ఇంద్రద్యుమ్నుడు కూడా బ్రహ్మలోకం నుంచి వచ్చిన తర్వాత అసలు పూర్తిగా అసలు అక్కడ ఉన్నటువంటి కల్చరే మారిపోయి ఉంటుంది అనమాట. ఎవరో కొత్తగా రకరకాల వేషధారణలతో చాలా వింతగా కనిపిస్తారనమాట. సో అక్కడ ఉన్నటువంటి మనుషులు కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తారు. దీన్నే మనం థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటాం అనమాట. అంటే టైం ట్రావెలింగ్ అంటారు కదా. లైక్ విశ్వంలో మన అంతరిక్షంలో చూసుకున్నట్లయితే మనం ఒక దగ్గర గడిపేటటువంటి సమయం కన్నా మన భూమి మీద టైం అనేది చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది అంటాం. మనం ఇంటర్స్టెల్లర్ మూవీ లాంటి హాలీవుడ్ మూవీస్లో కూడా చూడొచ్చు ఇటువంటి విషయాన్ని. సో ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మలోకం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే గాల మాధవుడు అనేటటువంటి ఒక రాజు ఉంటాడు అనమాట. సో ఇతను గుర్రంతో స్వారీ చేస్తూ పోతున్నప్పుడు మధ్యలో ఒక రాయి తగిలి పడిపోతాడు. సో కిందకెళ్ళి చూస్తే అసలు ఏం తగిలిందని చూస్తే అక్కడ ఒక చక్రం కనిపిస్తుంది అనమాట. సో ఆ చక్రం తవ్వి చూడగా అక్కడ ఒక ఆలయం ఉంటుంది. సో అదే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పూరి జగన్నాథ ఆలయం అనమాట. సో ఆ జగన్నాథ ఆలయాన్ని తవ్వించి దాన్ని చాలా పేరు ప్రతిష్టలు వచ్చేటట్టు చేస్తుంటాడు మనకి గాల మాధవుడు వచ్చేసి. సో అప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఇంద్రద్యుమ్నుడు అంటాడు అనమాట, ఈ పూరి జగన్నాథ ఇప్పుడు ఈ జగన్నాథ ఆలయం ఏదైతే ఉందో ఇది నాది, నా వంశానికి చెందినటువంటిది అని చెప్తాడు. సో అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక గొడవ జరుగుతుంది. అంటే ఇది నేను కనిపెట్టాను, నా వల్లే ఇది కేవలం భూమి మీదకి వచ్చింది అని ఇంద్రద్యుమ్నుడు అంటే, లేదు నేను దీన్నే కనిపెట్టాను, నేనే దీన్ని ఇంతగా గుడిలా మార్చాను, సో ఈ గుడి నాది అని చెప్పి వీళ్ళిద్దరు రాజులు గొడవ పడుతుంటారు. సో వీరిద్దరు ఇలా గొడవ పడుతుండేసరికి ఆకుపురం అనేటటువంటి ఒక తాబేలు వచ్చి సాక్ష్యం చెప్తుంది అనమాట. సో ఇది ఇంద్రద్యుమ్నుడి కాలం నాటిదేను, నేను అప్పటి నుంచి బ్రతికే ఉన్నానని తాబేలు వచ్చి చెప్పడం జరుగుతుంది. అలానే ఋషుండి అనేటటువంటి ఒక కాకి కూడా సాక్ష్యం చెప్తుంది అనమాట. అలానే కల్పవృక్షం కూడా సాక్ష్యం చెప్తుంది, ఇది ఇంద్రద్యుమ్నుడే ఎంతో కాలం నుంచి చేసినటువంటి ఫలితం కారణంగా ఇప్పుడు ఈ విగ్రహాలు వచ్చాయనేసి. సో ఈ విధంగా ఇంద్రద్యుమ్నుడు అండ్ అలానే గాలమాధవుడు గొడవ పడుతుంటే అక్కడే మనకి బ్రహ్మవారు దిగుతారనమాట. సో ఆ బ్రహ్మ దిగినటువంటి ప్రదేశమే ఇంద్రద్యుమ్నుడి యొక్క పుష్కరిణి అని చెప్పి మనం ఇప్పటికీ చూస్తున్నాం. సో అక్కడ దిగినట్టు తర్వాత బ్రహ్మ కూడా చెప్తాడనమాట ఇదే నిజమని. సో మొత్తం మీద దేవుడు లాంటి వాళ్ళే వచ్చి చెప్పినప్పుడు ఇంకా నమ్మకం ఏం చేస్తాడు. సో అందువల్ల ఏంటంటే ఆ కాలంలో ఏంటంటే ఎవరైనా సరే వాదించినా లేదంటే ఎవరైనా సరే అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నించినా సరే వాళ్ళు బహిష్కరిస్తారనమాట. సో అప్పటికి పూరి క్షేత్రం యొక్క బయట ప్లేస్లో మొత్తం మీదకి గాలమాధవుని అయితే పంపించేస్తారు. సో అప్పుడు ఏంటంటే స్వామివారు ప్రత్యక్షం అవుతారు. సో ఇంత గొడవ జరిగిన తర్వాత స్వామివారు ప్రత్యక్షం అయిపోయి సో చెప్తారనమాట, నువ్వు ఎంతో కష్టపడ్డావు నన్ను ఇక్కడ నిర్మించడానికి, నువ్వు పక్కన పెట్టు, అంటే నువ్వైనా సంథింగ్ ఇట్లా వెళ్ళి ఒక 5 నిమిషాలు తిరిగి వచ్చారని నీ ఫీలింగు, కాకపోతే ఇక్కడ నువ్వు తిరిగి రానటువంటి సమయంలో నీ భార్య గుండీచ ఎవరైతే ఉన్నారో ఆవిడ నా ఆలయం నిర్మించడానికి ఆవిడ పడినటువంటి కష్టం అంతా ఇంత కాదు, ఆ రాజ్యాన్ని బాగా చూసుకుని ఉన్నటువంటి సంపదన అంతా కూడాను నా గుడి కోసమే వెచ్చించింది. సో నీ భార్య కూడా గుండీచ కూడా నా కోసం ఎంతో కష్టపడ్డారు అనగానే వెంటనే ఏంటంటే తన భార్యని తన వంశాన్ని మిస్ అయినటువంటి ఇంద్రద్యుమ్నుడు ఎవరైతే ఉన్నారో ఇంతవరకు గొడవ జరిగింది కదా, దేవుడు నావాడంటే నావాడు అనేటటువంటి గొడవ జరగడం. సో ఈ విధంగా తన భార్య కూడా చాలా కష్టపడిందని చెప్పేసరికి ఇంద్రద్యుమ్నుడు ఏం చేస్తాడంటే పశ్చాత్తాపం చెప్తాడనమాట. చెంది ఏం చెప్తాడంటే ఇప్పుడు నా వంశం ఏదైతే ఉందో నా వంశానికి సంబంధించినటువంటి వారసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా లేకుండా చేసే, పూర్తిగా ఈ వంశం లేకుండా చేసి, ఎందుకంటే ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఇంకెవరు కూడా వచ్చి ఇది నా ఆలయం అని చెప్పడానికి ఎవరికి కూడాను ఆస్కారం లేకుండా చేసి అని స్వామివారిని ఒక వరం అడుగుతాడనమాట. సో స్వామివారు పొంగిపోయి నీ భార్య చూస్తే అలా గొప్పగా పనిచేస్తుంది, నువ్వు కూడా చూస్తే నీ వంశమే లేకుండా చేసుకోవాలనుకుంటున్నావు, సో అందువల్ల ఏంటంటే నేను నీకు ఒక వరం ఇస్తున్నాను, ఇక్కడ ఈ పూరి జగన్నాథ ఆలయం ఉన్నంత వరకు నేనేంటంటే ఈ ఒక 9 రోజులు మాత్రము నీ భార్య గర్భంలో ఉంటాను అని చెప్తాడనమాట. సో ఈ 9 రోజులే మనం మన లెక్కలో చూసుకుంటే మానవ రూపంలో చూసుకుంటే గర్భం దాల్చినటువంటి 9 నెలలు అన్నమాట. సో మనం ఎవరైతే మన మానవ
రూపంలో 9 నెలలు గర్భం దాలుస్తారో లైక్ అలానే గుండీచ యొక్క ఈ గర్భాలయంలో 9 రోజులు పెడతారనమాట. అంటే నీ భార్య గర్భంలో ఉంటాను అని జగన్నాథ స్వామి చెప్పడం జరిగింది. సో అదే అనమాట ప్రస్తుతం మన పూరిలో చూస్తున్నటువంటి జగన్నాథ రథయాత్ర. సో ఇది 9 రోజులు చేస్తారనమాట. నార్మల్గా ఏంటంటే విగ్రహ ప్రతిష్టల్ని ఊరేగింపుగా తీసుకెళ్తారు, కానీ ఈ 9 రోజులు ఏం చేస్తారంటే మూల విరాట్లని నేరుగా తీసుకెళ్లి ఆ గుండీచ యొక్క ఆలయం ఏదైతే ఉందో అక్కడ కొద్ది రోజులు ఆ 9 రోజులు పెడతారనమాట. సో అక్కడ ఇంకేం ఉండదు, అదొక ఖాళీ ప్రదేశం. సో అదొక గర్భాలయం లాంటిది అనమాట. సో అక్కడ తీసుకెళ్లి ఈ మూల విరాట్ని తీసుకెళ్లి 9 రోజులు పెడతారు. సో అందువల్లనే అంటే ఇప్పటి వరకు ఏ దేవాలయంలో కూడా మూల విరాట్ని తీసుకెళ్లి ఎక్కడ కూడా ప్రదక్షిణ చేయరు, అంటే ఇలా ఈ విధంగా తీసుకొని రారనమాట జనాల్లోకి. బట్ ఇక్కడ ఈ పూరి జగన్నాథ ఆలయంలో మాత్రమే అలా జరుగుతుంది. సో అందుకని ఈ పూరి జగన్నాథ ఆలయంలో ఏంటంటే ఈ 9 రోజుల రథయాత్ర అనేది ఎంతో స్పెషల్ అనమాట. సో ఈ విధంగా మనం కానీ చూసుకున్నట్లయితే పూరి జగన్నాథ క్షేత్రం అనేది ఇలా వెలసిందనమాట. అంటే అంత ఈజీగా ఇది నడవలేదు. ఇది కేవలం చోళుల కాలం నాటిలో 12వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు అనేటటువంటి మాట ఉన్నప్పటికీ కూడా దీని వెనక కృతయుగం నాటి యొక్క శ్రమ అనేది దాగుందనమాట. సో ఇంద్రద్రుమ్యుడు అండ్ విద్యాపతి అండ్ అలానే గుండీచ. సో ఈ విద్యాపతి విషయానికి వచ్చేసరికి విద్యాపతికి సంబంధించినటువంటి అక్కడ దేవాలయాలు కూడా కనిపిస్తాయి, మహాశివుని దేవాలయాలు కూడా కనిపిస్తాయి అక్కడ. సో వీరికి సంబంధించినటువంటి ఇంకా మరెన్నో కథలు కూడా ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి విద్యాపతికి 2 భార్యలు ఉన్నారు. విద్యాపతే కదా మనకి ఇక్కడ నీల మాధవుని కనిపెట్టింది. సో విద్యాపతికి ఉన్నటువంటి 2 భార్యల్లో మొదటి భార్య పిల్లలే ఇప్పటికీ అక్కడ అర్చకత్వం చేస్తారు. సో ఇప్పటికీ మనం కానీ పూరి క్షేత్రం కానీ వెళ్ళినట్లయితే అక్కడ అర్చకత్వం చేసే ప్రతి ఒక్కరు కూడా విద్యాపతి యొక్క వారసులు అనమాట. ఇక ఈ లలితకి పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారంటే ఈ గూడెం చెందినటువంటి లలితకి పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను అక్కడ పాకం అంటే వంటశాల ఉంటుంది కదా, సో అక్కడ అన్నదానం చేసేటటువంటి ప్రదేశాల్లో ఈ విద్యాపతి యొక్క 2వ భార్యకి చెందినటువంటి పిల్లలే అక్కడ పనిచేస్తారనమాట. ఇప్పటికీ కూడా వాళ్ళు విద్యాపతి యొక్క వారసులుగా ఉంటారు. ఇప్పటికీ అక్కడ పనిచేసినటువంటి అర్చకులు విద్యాపతి యొక్క మొదటి భార్య పిల్లలైతే అక్కడ వంట చేసి అన్నదానం చేసే వాళ్ళందరూ కూడా విద్యాపతికి లలితకి పుట్టినటువంటి వంశానికి చెందినటువంటి వారసులు అనమాట. సో ఇది చరిత్రలో ఉన్నటువంటి పూరి జగన్నాథ ఆలయానికి సంబంధించినటువంటి కథ. సో చాలా రకాల కథలు అనేవి వాడుకలో ఉంటాయి, కానీ ఉన్నటువంటి సత్యం ప్రకారం ఉన్నటువంటి రిఫరెన్సెస్ ప్రకారం నేను కనుక్కున్న విషయాన్ని నేను ఇక్కడ చెప్పడం జరిగింది. సో మీరు చాలానే వినుంటారు. ఇప్పటికీ దీనికి సంబంధించి ఇంకా మరికొన్ని డౌట్స్ ఉన్నాయి. సో నేను మీకు డౌట్స్ కూడా ఇస్తానన్నమాట. సో ఎందుకు ప్రతి దగ్గర కృష్ణుడితో కానీ మనం కానీ చూసుకున్నట్లయితే రాధా గోపికలు 8 మంది, రాధా గోపికలు లేదా రాధాకృష్ణులు లేదంటే రుక్మిణి సత్యభామ 8 మంది ఇలానే ఉంటారు ఇస్కాన్ టెంపుల్లో మనం కానీ చూసుకున్నట్లయితే. ఎందుకని జగన్నాథ ఆలయంలో మాత్రమే ఈ అన్నా చెల్లెళ్ళు ఉంటారు అనేసి, అదే బలరాముడు శ్రీకృష్ణుడు అండ్ అలానే సుభద్ర మాత్రమే ఇక్కడ ఎందుకు ప్రతిష్ఠింపజేశారు అనేటటువంటి డౌట్ మీకు కాను ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ వీడియోలో అటువంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేనైతే ట్రై చేస్తాను. సో ఇంతసేపు మీరు వీడియో చూసారు కదా, సో మీకేం అనిపించింది? పూరి జగన్నాథ ఆలయం వెనక ఇంత కథ ఉంది. ఇంకా దీనికి సంబంధించి పూరి జగన్నాథ ఆలయంలో చాలా మిస్టరీసే ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను. ప్రస్తుతం ఇప్పటి వరకు విన్నటువంటి కథ మీకు ఎలా అనిపించింది, లేదా దీని ఆల్రెడీ ఎవరైనా వినున్నారన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ మీకు మరిన్ని కథలు కావాలా, మీకు ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమైనా కావాలంటే మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే దానికి తగ్గట్టు మేము వీడియోస్ అనేది ఇవ్వగలం అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేసే కొద్దీ ఏంటంటే మీకు ఇలాంటి వీడియోస్ నచ్చుతున్నాయని మోర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, మీకు తెలియని విషయాలు చెప్పడానికి సాస్ టీవీ ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఎవరు కూడా సరేను ఇటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.